అది సాయంత్రం వేళ. ఐస్ ఫ్యాక్టరీ ముందు అత్తాకోడళ్ళు శారద, అనామికలు నిలబడి ట్రక్కు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. అత్తయ్య, ఆ ట్రక్ డ్రైవర్కి మన మీద జాలి దయ లేవు. 4 గంటలకు వస్తానని చెప్పి ఇప్పుడు 5:30 అవుతున్నా కూడా ఇంకా రావడం లేదు. చూడండి. ఆవేశపడబాక్కోళ్ళ, ఓపిక చాలా అవసరం మనిషికి. దాదాపుగా 1:30 నుంచి ఓపికతో ఎదురు చూస్తూనే వచ్చానత్తయ్య. ఇక నా వల్ల కాదు. నిలబడి నా కాళ్ళు లాగుతున్నాయి. అట్టా చెప్పుకోవాలా, ట్రక్ వచ్చే వరకెళ్ళి కూర్చోపో. ట్రక్ రాగానే నిన్ను పిలుస్తానులే. అప్పుడిద్దరం కలిసి లోడ్ చేసుకుందాం. అక్కడ ఇక్కడ కూర్చోలేనత్తయ్య. ట్రక్ కోసం ఎదురు చూడడం నా వల్ల కాదు. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. ట్రక్ వచ్చిన తర్వాత ఐస్ బ్లాక్స్ని మీరొక్కరే లోడ్ చేసి ఇంటికి వచ్చేయండి. మరి నీకు దండం పెడతానే, అంత పని చేయబాకే కోళ్ళ. ఒక్కదాన్ని లోడ్ చేయడం నా వల్ల కాదు. కొంతసేపు ఎదురు చూద్దాం కోళ్ళ. 6 గంటల వరకు ట్రక్ గనక రాకపోతే సూపర్వైజర్ గారికి చెప్పి ఇంటికి వెళ్ళిపోదాం. సరే అత్తయ్య, 6 గంటల వరకు అయితే ఎదురు చూస్తాను. ఆ తర్వాత మీరు ఎంత చెప్పినా గాని నేను వినను. నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అనామిక ట్రక్ వచ్చే రోడ్డు వైపు చూస్తూ ఉంటుంది. సూపర్వైజర్ మనోహర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. శారద గారు, ఇంకా ట్రక్ రాలేదా? లేదు సారు, వస్తానని చెప్పి దాదాపుగా 1.5 గంట దాటింది సారు. ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి సారు. ఫోన్ ఎందుకు శారద గారు? వస్తానని చెప్పాడు కదా, వస్తాడులేండి. ట్రక్ డ్రైవర్ గోవింద్ మాట అంటే మాటే శారద గారు, వస్తాడుండండి. సార్, మా అత్తయ్య మీతో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అవునా? ఏ విషయం గురించి అనామిక గారు? ట్రక్కు గురించి సార్. ఇప్పుడే చెప్పానుగా, గోవింద్ వస్తానని చెప్పాడు కదా. సార్, 6 గంటల వరకు ట్రక్ కోసం చూస్తామండి. అప్పట్లోపు గనక ట్రక్ వస్తే లోడింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. ట్రక్ గనక రాకపోతే ఎలాంటి లోడ్ చేయకుండా వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీతో మేము చెప్పలేదని మాత్రం మమ్మల్ని అనొద్దు సార్ అని మా అత్తయ్య మీతో చెప్పడానికి ఇబ్బంది పడుతుంది సార్ అని అనామిక అంటూ ఉండగా అత్తగారు శారద ఆశ్చర్యంగా తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మ నా కోళ్ళ, నువ్వు చెప్పాలనుకున్న మాట పూర్తిగా చెప్పేసి చివర్లో నేనన్నట్టుగా చెప్తావా? నువ్వు మాత్రం భలే తెలివైన దానివే అని అనుకొని పైకి మాత్రం మనోహర్ని చూస్తూ, సార్, నా ఉద్దేశం ఏమిటంటే... అర్థమైంది శారద గారు. సరే, మీరు చెప్పినట్టుగా 6 గంటలలోపు వస్తే ఐస్ బ్లాక్స్ని లోడ్ చేసి ఇంటికెళ్ళండి. లేదంటే ఇప్పుడు ఇంటికెళ్ళిపోయి రేపు మార్నింగ్ వచ్చి 2 లోడ్స్ చెయ్యాలి. సరేనా? మరి అలా ఒప్పుకుంటారా? ఏమంటావు కోళ్ళ? వద్దులే అత్తయ్య, ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకుని వెళ్ళిపోదాం. అందుకే గోవింద్ ట్రక్కు తీసుకొచ్చే వరకు ఉండండి. ఆ ట్రక్కును లోడ్ చేసి వెళ్ళండి. కావాలంటే సార్తో మాట్లాడి కొంచెం ఎక్కువ డబ్బులు ఇప్పిస్తాను అని చెప్పి మనోహర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తాకోడళ్ళు సంతోషపడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అత్తయ్య, సూపర్వైజర్ నుంచి మనకి కావలసిన సమాధానం వచ్చేసింది కదా. వెంటనే గోవింద్కి ఫోన్ చేసి 6 గంటలకి రమ్మని చెప్పండి. అలాగే కోళ్ళ అని శారద చెప్తూ ఉండగా ట్రక్కు తీసుకుని గోవింద్ వచ్చాడు. అది చూసి అత్తాకోడళ్ళు నిరాశగా ముఖాలు పెట్టారు. ట్రక్కు దిగిన గోవిందు సంతోషపడుతూ, శారదత్తయ్య, నేనొచ్చేశాను అని అంటాడు. శారద కోపంగా చూస్తూ, ఇంకోసారి అత్తయ్య అని గనక పిలిచావంటే నోట్లో ఐస్ మొక్కలేసి స్టిక్కర్ వేస్తాను, జాగ్రత్త. అనామిక, నాకు సెల్ అవుతుంది. అప్పుడు మీరు నాకు అత్తయ్య అవుతారు కదా అత్తయ్య. పోనీలే అత్తయ్య, ఎలాగో వచ్చాడు కదా, ఐస్ బ్లాక్స్ని లోడ్ చేసేద్దాం. సర్లే కోళ్ళ అని చెప్పి అత్తాకోడళ్లతో డ్రైవర్ గోవింద్ కూడా నెత్తిన ఐస్ బ్లాక్స్ని ఫ్యాక్టరీలో నుంచి మోసుకొచ్చి ట్రక్కులో వేస్తూ ఉంటాడు. మనోహర్ ట్రక్ దగ్గరికి వచ్చాడు. అలా కొంత సమయం తర్వాత ట్రక్కు ఐస్ బ్లాక్స్తో నిండిపోయింది. గోవింద్ అక్కడి నుంచి ట్రక్కు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక అత్తాకోడళ్ళు తాము తీసుకెళ్లిన లంచ్ డబ్బాల సంచులు పట్టుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. మనకి ఈ ఐస్ ఫ్యాక్టరీలో పనుంది కాబట్టి 2 పూటలైనా అన్నం తినగలుగుతున్నాం. లేదంటే ఎట్ట ఉండేదో కదా కోళ్ళ మన పరిస్థితి. అవునత్తయ్య, మావయ్య ఆయన కూలి పనులకెళ్ళి తీసుకొచ్చే డబ్బులకి మన డబ్బులు కూడా తోడవుతున్నాయి కనుకే మనకి కష్టం కూడా తెలియట్లేదు. దేవుడు ఎట్టాగే సుదర్శన్ బాబు గారిని చల్లగా చూడాలి. అవునత్తయ్య, సుదర్శన్ బాబు గారు చల్లగా ఉంటేనే కదా మనం కూడా చల్లగా ఉంటాము అని అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికొస్తారు.
ఇంటి బయట లైటు వెలుగుతూ ఉంటుంది. వాకిట్లో ప్రసాదు మంచంలో కూర్చొని హరీషు భవ్యలకు కథ చెప్తూ ఉంటాడు. పిల్లలు ఇంటికొచ్చిన నానమ్మ శారదని తల్లి అనామికాని చూసి సంతోషపడతారు. మమ్మీ, తాతయ్య మాకు బోలెడు కథలు చెబుతున్నాడు. తాతయ్య చెబుతున్న కథల నుంచి మీరేం నేర్చుకోవాలో మీకు తెలుస్తోందా? తెలిసింది మమ్మీ. మోసం చేయకూడదని, అత్యాశకు వెళ్ళకూడదని, అవినీతిని అలవాటు చేసుకోకూడదని, అనుబంధం కూడా ఎంతో గొప్పది. మనీ లేని మమకారం ఎప్పటికీ మాయని మచ్చలా ఉంటుందని, ఇలా ఎన్నో విషయాలు నేను అన్నయ్య తెలుసుకున్నాం, నేర్చుకున్నాం, అర్థం కూడా చేసుకుంటున్నాం మమ్మీ. ఆచరణలో కూడా పెట్టాలి బాబు, అప్పుడే మీరు మరింత సంతోషంగా ఉంటారు. అలాగే మమ్మీ. మీ తాతయ్య దగ్గర చాలా కథలున్నాయి పిల్లలో, బాగా నేర్చుకోండి అని చెప్పి అత్తాకోడళ్ళు ఇంట్లోకి వెళ్లారు. తల ఒక వంట పని చేస్తూ ఉంటారు. అరగంట తరువాత అందరూ కూర్చొని సంతోషంగా అన్నం తింటారు. మరుసటి రోజున అత్తాకోడళ్ళు శారద, అనామిక ఐస్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చారు. పనివాళ్లు బయటే కూర్చొని ఉన్నారు. వాళ్ళని చూసి అయోమయంగా, యామే కమలా, లోపలికెళ్ళి పని చేయకోకుండా ఎక్కడ కూర్చున్నారెందుకు? మనోహర్ బాబు వచ్చి మీతో మాట్లాడదుంది, అప్పటి వరకు ఎవరూ పని చేయకండి అని చెప్పి వెళ్ళిపోయాడు శారద పిన్ని. అవునా, నేను లోపలికెళ్ళి తెలుసుకొని వస్తానుండండి అని అంటూ ఉండగా మనోహరు, సుదర్శను ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. అందరూ జాగ్రత్తగా వినండి, నేను ఈ ఐస్ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నాను అని సుదర్శన్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు. వేరే వాళ్ళు ఇక్కడ మరొక కంపెనీ పెట్టుకుంటారు. నేను సంపాదించింది మొత్తం జీతాలుగా ఇవ్వటానికి సిద్ధంగా లేను. కాకపోతే ఇంతకాలం మన ఒక కుటుంబంలా ఉన్నాం కాబట్టి ఎవరికైనా ఏదైనా వ్యాపారం చెయ్యాలని ఉంటే చెప్పండి, అందుకు కావాల్సిన పెట్టుబడి నేనిస్తాను. అయ్యా, నేను ఒక చెరుకు బండిని పెట్టుకుందాం అనుకుంటున్నానయ్యా అని చెప్పగానే అందుకు లెక్కవేసి కమలకు డబ్బులిస్తాడు. కమల సంతోషపడి ఆ డబ్బుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా తమకు ఆసక్తి ఉన్న వ్యాపారం గురించి చెప్పి వాళ్లకి కావాల్సిన డబ్బుల్ని తీసుకెళ్లిపోతారు అక్కడున్నవాళ్లు. ఇక చివరికి అత్తాకోడళ్ళిద్దరూ మిగిలారు. సుదర్శన్ వాళ్ళిద్దరినీ చూసి, అత్తాకోడళ్ళు మీరేం చేద్దామనుకుంటున్నారు? అదే బాబు, ఏం చెప్పాలో, ఏ వ్యాపారం పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. అనామిక, నీక్కూడా ఎలాంటి వ్యాపారం పెట్టుకోవాలని లేదా తల్లి? సార్, నేను అప్పటినుంచి సీజన్ బట్టి నడిచే వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్నాను. అదీకాక ఇది సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ఏది ఎక్కువ సేల్ అవుతుందా అని ఆలోచన చేస్తున్నాను. చూడు తల్లి, నేనొక వ్యాపారం గురించి చెబుతాను. ఇది సమ్మర్లో ఎక్కువగా నడుస్తుంది, మిగతా సమయాలలో కొంచెం తక్కువగా నడుస్తుంది. ఐస్ క్రీం అంటే ఇష్టమున్న వాళ్ళు ఏ కాలంలోనైనా ఐస్ క్రీం తింటారు. ఐస్ కోలా అంటే ఇష్టమున్న వాళ్ళు ఉంటారు, తింటూ ఉంటారు. అందుకని నువ్వు ఐస్ కోలా పెట్టుకో తల్లి. అదెలా చేయాలో నాకు తెలీదు బాబూ. నేను నేర్పిస్తాను. మనోహర్, ఒక సెంటర్ చూసి అనామిక ఐస్ కోలా పెట్టించు. నేనక్కడికొచ్చి ఎలా చెయ్యాలో చెప్తాను. అలాగే సార్. ఇక శారద గారు, ఈ డబ్బులు మీకు. మీరెలాగూ వ్యాపారం చేసుకోలేరు కాబట్టి ఈ డబ్బుని బ్యాంకులో దాచుకోండి. నెల నెలా కొంత వడ్డీ వస్తుంది, అది మీకు పెన్షన్లా పనిచేస్తుంది అని చెప్పి శారదకి డబ్బులిస్తాడు. అత్తాకోడళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 2 రోజుల్లో సుదర్శన్ గారు చెప్పినట్టు మనోహర్ అనామికకి ఐస్ కోలా వ్యాపారాన్ని పెట్టిస్తాడు. అక్కడ సుదర్శన్ ఎలా చెయ్యాలో అనామికకి వివరంగా చెప్తాడు. అనామిక శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటుంది. అలా ఒక 2-3 రోజులు గడిచిన తర్వాత, సార్, నాకు పూర్తిగా ఐస్ కోలా ఎలా తయారు చేయాలో తెలిసిపోయింది సార్. నాకైతే పూర్తిగా అర్థమైంది. ఇక నేను తయారు చేసి అమ్ముకుంటాను సార్. దగ్గరుండి మీరు నాకు తండ్రిలా నేర్పించినందుకు, నాతో వ్యాపారం పెట్టించినందుకు మీకు జన్మ అంతా రుణపడి ఉంటాను సార్. ఇక నేను అమెరికాలో ఉన్న నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. మీరెక్కడ ఉన్నా ఎలా ఉన్నా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సుదర్శన్ ఆ ఐస్ కోలా బండి దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నుంచి పేద కోడలు అనామిక ఐస్ కోలా వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. అత్తగారు శారద అనామిక ఐస్ కోలా వ్యాపారం చేస్తున్న దగ్గరే ఒక ఐస్ క్రీం బండి పెట్టుకొని ఐస్ క్రీం అమ్ముతూ ఉంటుంది. అలా అత్తాకోడళ్ళు తమకు తోచిన విధంగా వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. అది తీవ్రమైన ఎండాకాలం.
ఉదయం సమయం 10 గంటలు. చెక్క కుర్చీలో కూర్చొని మజ్జిగ తాగుతూ ఉంటుంది శారద. అనామిక, అనామిక అని తన కోడలు అనామికాని పిలిచింది. అనామిక శారద దగ్గరికి వచ్చింది. ఏమిటత్తయ్యా పిలిచారు? టైం చూస్తే 10 దాటింది. బయట పెట్టిన వడియాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు. ఉదయం 7 గంటలకే కదా అత్తయ్య బయట పెట్టాం. అప్పుడే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేమని చెబుతున్నారు. అవి ఇంకా బాగా ఎండాలి కదా. బయట ఒకసారి ఎండను చూసి మాట్లాడుకోవాలా? ఎంత తీవ్రంగా ఉందో తెలుసా? ఈ ఎండకి ఆ వడియాలు కూడా అల్లాడిపోతా ఉంటాయి. ఎల్లు, ఆ వడియాలు తీసుకొచ్చి తినడానికి ఏమైనా పెట్టు. అలాగే అత్తయ్య. ఆగవే, అలాగే బయటికి వెళ్ళబాక, గొడుగు తీసుకుని వెళ్ళు. అత్తయ్య, ఇంటి బయటకు కూడా గొడుగు అవసరం అంటారా? ఈ కోడళ్ళున్నారే, అత్తలను అస్సలు అర్థం చేసుకోరు. అత్తల మాటే వినరు. వాళ్ళకిష్ట వచ్చినట్టు నడుస్తూ ఉంటారు. మీరేమీ కంగారు పడకండి అత్తయ్య, నాకేమీ కాదు. ఇలా వెళ్ళి అలా వడియాలు తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి అనామిక ఇంటి బయట మంచంలో పెట్టిన వడియాల దగ్గరికొచ్చింది. అంతే, ఎండ బాగా కాస్తుండడంతో అనామిక ఎండవేడిని తట్టుకోలేకపోతుంది. ఎంత వేగంగా అయితే బయటికి వెళ్ళిందో వడియాల కోసం, అంతే వేగంగా మళ్లీ ఇంట్లోకొచ్చింది. అది శారద చూసింది. చిన్నగా నవ్వుకొని కోడలతో ఇలా అంటుంది. కోళ్ళ ఎట్టాగుంది ఎండ దెబ్బ? వామ్మో అత్తయ్య, మరీ 10 గంటలకి ఇంత దారుణంగా ఉంటే ఎలా చెప్పండి? ఇక 1 గంటకి 3 గంటలకి ఇంకెలా ఉంటుందో బాబోయ్, ఊహించడమే కష్టంగా ఉంది. పైనుండి వచ్చే ఎండకి తల బాడీ పగిలిపోతుంటే ఏడెక్కిన భూతల్లి తన మీద అడుగుపెట్టిన వాళ్ల కాళ్ళుని ఘోరంగా కాల్చేస్తుందే. అవునత్తయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని బయటికి వెళ్ళని బాక ఇంట్లోనే ఉంచు. ఒక వానగాని గట్టిగా పడితే అప్పుడు వాతావరణం చల్లబడుద్ది. అప్పుడు ఇంక అసలు ఎండే ఉండదు, వేడి కూడా తగలదు. ఎండాకాలంలో ఎక్కడైనా వర్షం పడుతుందా అత్తయ్య? మరీ విడ్డూరం కాకపోతే. ఇందులో విడ్డూరం ఎక్కడుందే కోళ్ళ. ప్రతి ఎండాకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఈదురుగాలుల వర్షం వచ్చి పడుతుంది. ఆ వర్షానికి భూతల్లి సంతోషపడుతూ శాంతించి అందరినీ ఒక్కట చేస్తుందే. మీరన్నట్టు ఎండాకాలంలో పడితే చూడాలని నాకు ఉందత్తయ్య. ఎండాకాలంలో వర్షం పడ్డం అనేది నేను కోరుకుంటే పడదు, నువ్వు చూడాలనుకుంటే కూడా పడదు కోళ్ళ. వాతావరణంలో జరిగే మార్పులని ఎవరూ అంచనా వేయలేరు. సరేలే అత్తయ్య, వడియాలు చీకటి పడిన తర్వాత తీసుకొస్తాను. ఇప్పుడు వంటింట్లో ఉన్న పనులను చేసుకుంటాను. అప్పటి వరకు అవి వడియాలాగుండవు కోళ్ళ. ఈ ఎండ దెబ్బకి చిన్న చిన్న ముక్కలు అయిపోతాయి. అప్పుడు వాటిని మనం తినలేము, చెత్త డబ్బాలో వేసుకోవాలి. అందుకని గొడుగు పట్టుకుని వెళ్ళి వడియాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టు, ఎల్లు. అలాగే అత్తయ్య అని అనామిక వెళ్ళిపోతుంది. 2 పిల్లల తల్లైనప్పటికీ కోడలకి అమాయకత్వం మాత్రం బాలేదు అని అనుకుంటూ ఉంటుంది. అనామిక మాత్రం గొడుగు పట్టుకుని బయటున్న మంచంలో వడియాల దగ్గరికి వచ్చింది. వాటిని తీసుకుని తిరిగి లోపలికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే కరెంటు పోతుంది. బెడ్రూంలో నుంచి పిల్లలు హరీషు, భవ్యలు శారద దగ్గరికి వచ్చారు. యారా మనవడా, కరెంటు పోయిందా? అవును నానమ్మ. కోళ్ళు ఆఫ్ చేశారా? చేశావు నానమ్మ. సరేలే, చల్లగా ఉన్న మజ్జిగ తాగండి. మజ్జిగొద్దు నానమ్మ, నేను చెల్లి వెళ్ళి ఆడుకుంటాం. నువ్వు చెల్లి వెళ్ళి ఆడుకుంటారా? అసలు బయట ఎండని చూసావా? ఆ ఎండకి మీ మమ్మీనే తట్టుకోలేకపోయింది. ఇక మీరైతే ఇట కాళ్ళు బయట పెట్టి అలా కళ్ళు తిరిగి పడిపోతారు. నా మాటిని ఇంట్లోనే ఉండండి. అయినా ఇంట్లో చల్లగానే ఉంది కదా అని శారద చెబుతూ ఉండగా హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కరెంట్ ఉంటే కూలర్ వేసుకుని టీవీ చూసేవాళ్ళం. ఇప్పుడేమో కరెంట్ లేదు, కూలర్ కూడా పనిచేయదు, టీవీలో బొమ్మలు కూడా రావడం లేదు. ఓపిక పట్టాలి తల్లి, ఓపిక లేకపోతే ఎట్టా చెప్పండి అని చెబుతూ ఉండగా హరీష్ బ్యాటు బాలు తీసుకుని వచ్చాడు. నానమ్మ, నేను చెల్లి ఆడుకుంటాం, పదా చెల్లి. సరే అన్నయ్య అని అన్నా చెల్లెలిద్దరూ హరీషు, భవ్యలు శారద దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఎల్లండి ఎల్లండి మనవడా, బయట అడుగు పెట్టండి, అప్పుడు మీకే తెలుస్తుంది అని శారద అనుకుంటూ ఉండగా హరీషు, భవ్యలు బయటకొచ్చారు. అంతే, ఎండకి ఒక్కసారిగా వాళ్ళిద్దరికీ కళ్ళు తిరిగినంత పనైంది. వామ్మో అన్నయ్య, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని భవ్య వెంటనే పరుగునే ఇంట్లోకొచ్చింది. నాకు కూడా చెల్లి అని హరీష్ కూడా ఇంట్లోకొచ్చేశాడు. నానమ్మ చెప్పినట్టు బయట ఎండ మరీ దారుణంగా ఉందన్నయ్య. అవును చెల్లి, ఇంత ఎండలో మనం ఆడుకోవడం కష్టం అవుతుంది చెల్లి. ఇంట్లోనే ఆడుకుందామన్నయ్య.
అని మాట్లాడుకుంటున్న పిల్లల దగ్గరికి అప్పుడే అనామిక వచ్చింది. వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాటు బాల్ని చూసి కంగారు పడుతూ, పిల్లలు బయట ఎండను చూశారు కదా, ఇప్పుడు మాత్రం ఆడుకోవడానికి వెళ్ళొద్దు. నా మాట విని రూమ్లోకెళ్ళి కూర్చోండి, వెళ్ళండి అని చెబుతూ ఉండగా అత్తగారు శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది. పిల్లల్ని చూసి వెటకారంగా, యారా మనవడా, ఆడుకోవడానికి వెళ్ళలేదా? నానమ్మ, అంతా తెలిసి కూడా నువ్వు అడుగుతున్నావు కదూ? మామూలు అడుగుడు కాజెల్లి వెటకారంగా అడుగుతుంది. నేను చెబితే విన్నారా? బయట ఎండ తీవ్రంగా ఉందిరా, ఇప్పుడు వెళ్ళి ఆడుకోవద్దని చెప్పా. వినకుండా వెళ్ళారు. ఎండ కాల్చిన తర్వాత గాని బుద్ధి వచ్చింది మీకు. తిరిగి ఇంట్లోకి వచ్చారు. నానమ్మ, ఈ ఎండ వేడి తగ్గాలంటే ఏం చెయ్యాలి? మనం చేయడానికి ఏం లేదు మానవరాలా, వరుణ దేవుడు కరుణించాలి. అయితే మరి పూజలు చేద్దాం అత్తయ్య. ఇక నువ్వు నేనే చెయ్యాలి కోళ్ళ. అప్పుడే ఆ వరుణ దేవుడు కరుణిస్తాడు, వర్షాన్ని గురిపిస్తాడు, ఎండని కూడా తగ్గెత్తాడు, వేడిని కాస్త చల్లబరుస్తాడు. అయితే నానమ్మ, ఎండాకాలంలో వర్షం పడాలన్నమాట. అవునరా మనవడా, ఎండాకాలంలో వర్షం పడితేనే వాతావరణం కాస్త చల్లబడుద్ది. అయితే మనందరం కలిసి వరుణ దేవుణ్ణి వేడుకుందాం అని అందరూ కలిసి దండం పెట్టుకుంటారు. ఓ వానదేవుడా, ఈ ఎండకి తట్టుకోలేకపోతున్నాము, మా మీద దయ చూపించి వర్షాన్ని కురిపించవు. అవును వానదేవుడా, ఎండ మరీ ఘోరంగా ఉంటుంది. మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం, ఆడుకోలేకపోతున్నాం. మేము చిన్నపిల్లలం కదా దేవుడా, మా మీద జాలితో వర్షాన్ని కురిపించండి. మీకు మా అమ్మ లడ్డూలు చేసి పెడుతుంది, ఇంకా ఇంకా పళ్ళు కూడా కొనిపిస్తుంది. మా నాన్నమ్మ అయితే పాయసం కూడా మీకు చేసి పెడుతుంది అని పిల్లలు హరీషు భవ్యులు వేడుకుంటుంటే శారదా అనామికలకైతే నవ్వొస్తుంది. కాని పైకి నవ్వలేక పిల్లల్ని అలా చూస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళను చూసి, నాన్నమ్మ, ఎండ మాకే కాదు మీకు కూడా ఉందిగా, మేం వేడుకున్నాం కదా, ఇప్పుడు మీరు కూడా వేడుకోండి. అవును మమ్మీ, నువ్వు నాన్నమ్మ కూడా వేడుకోండి. వరుణదేవుడికి ఇష్టమైనవి చేసి పెడతామని చెప్పండి. అలాగే తల్లి, ఇప్పుడే వేడుకుంటాను. ఓ వరుణదేవుడా, వర్షాన్ని కురిపించి ఈ ఎండని తగ్గించు తండ్రి. అవును తండ్రి, ఇంతలాగా సూర్యుడు మండుతూ ఉంటే మేము పిల్లలు తట్టుకోలేకపోతున్నాం. వర్షాన్ని కురిపించి నువ్వున్నావని నిరూపించుకో తండ్రి అని శారద వేడుకుంటా. అంతే, ఉన్నట్టుండి ఆకాశంలో మార్పులు సంభవించాయి. ఎండపోయింది, నల్లని మేఘాలొచ్చాయి, వాతావరణము చల్లబడింది. అది చూసిన హరీషు, భవ్య, శారదా అనామికాలు ఇంట్లో నుంచి వెంటనే బయటకొచ్చారు. గాలి చల్లగా వీస్తుంది. వాళ్లకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. నానమ్మ, ఇప్పుడు ఖచ్చితంగా వర్షం పడుద్ది. అవునన్నయ్య, మన కోరికని వరుణదేవుడు విన్నాడు, ఇప్పుడు తీరుస్తున్నాడు కూడా. కానీ చెల్లి, మనం ఎండాకాలంలో వర్షం పడాలని కోరుకున్నాం కదా అని హరీష్ అనగానే ఎండా వర్షం రెండూ ఒకేసారి వచ్చాయి. అది చూడగానే పిల్లలకు చాలా సంతోషం అనిపించింది. వర్షంలో పిల్లలతో పాటు శారద కూడా ఆడుతూ ఉంటుంది. అప్పుడు హరీష్కి ఆకాశంలో మెరుస్తున్న ఇంద్రధనస్సు కనిపిస్తుంది. చెల్లి, అదిగో ఇంద్రధనస్సుని చూడు. ఎక్కడన్నయ్యా అంటూ భవ్య ఆకాశంలోకి చూసింది. రంగులతో మెరుస్తున్న ఇంద్రధనస్సు చాలా అందంగా కనపడింది. వావ్ అన్నయ్య, రెయిన్బో, అది చాలా అందంగా ఉంది కదూ. అవును చెల్లి, రెయిన్బో నీ అంత అందంగా ఉంది. థ్యాంక్స్ అన్నయ్య అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. శారదా అనామిక కూడా ఆకాశంలోని ఇంద్రధనుస్సును చూశారు. అత్తాకోడలికి కూడా చాలా సంతోషం వేసింది. నిజంగా చాలా బాగుంది కదా అత్తయ్య. అవును కోళ్ళ, నేనింకా ఈ వర్షాన్ని నమ్మలేకపోతున్నాను. పిల్లలో మనము వరుణ దేవుణ్ణి వేడుకోవడం ఏమిటి, ఆయన వచ్చి వర్షాన్ని కురిపించడం ఏమిటి కోళ్ళ? పిల్లల కోరికని వరుణ దేవుడు తీర్చినట్టున్నాడు అత్తయ్య. కావచ్చే అని మాట్లాడుకుంటూ ఉండగా అలానే సమయం గడిచిపోతూ ఉంటుంది. అప్పటినుంచి పిల్లలు వర్షంలో ఆడుతూనే ఉంటారు. కోళ్ళ, పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్ళు. అసలే ఇది ఎండాకాలంలో మెట్ట మధ్యాహ్నం పడుతున్న వర్షం. పిల్లల్ని ఇంట్లోకి తీసుకెళ్ళు. ఈ వర్షం అంత మంచిది కూడా కాదు. పదండి పిల్లలు, ఇంట్లోకి వెళ్దాం. మేము రాము, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఆడుకుంటాం. మానవుడా, అట్ట అనకూడదు, వర్షానికి జలుబు చేసిద్ది. ఇంట్లోకి పదండి. మీరు రావు నానమ్మ, దేవుడు మేము ఆడుకోవడానికి వర్షాన్ని కురిపించాడు. ఇప్పుడు రమ్మంటే మేమెందుకు వస్తాము అని అంటుంటే అనామిక ఇంట్లోకి వెళ్ళి గొడుగు పట్టుకొని పిల్లల దగ్గరికి వచ్చింది. కానీ పిల్లలు మాత్రం
అనామిక మాట వినకుండా ఇంట్లోకి వెళ్లకుండా అక్కడే ఆ వానలో ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు అత్తా కోడళ్ళు ఆ వర్షంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎండవేడికి ఇన్నాళ్ళు అల్లాడిపోయిన వాళ్ళంతా ఈ వానలో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.